కొంచెం లౌడ్గా మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇన్వెస్టిగేషన్ సిట్ అథారిటీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ అందరూ చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను ప్రాపర్గా ఆన్సర్స్ ఇచ్చాను. నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇది ఒక బిగ్ ప్రాబ్లం అండి. టాలీవుడ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే ఉంది. అండ్ దీన్ని కర్బ్ చేయాల్సింది, దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. లెట్స్ ఆల్ ఫైట్ టువర్డ్స్ ఇట్. అండ్ నా పూర్తి సహకారం సిట్కి అందించాను. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎస్ 13 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత తరుణ్ ఎట్టగలకు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. దీని నుంచి బయటపడాలి, దీన్ని సమూలంగా నిర్మూలించాలి అంటూ తరుణ్ ఒక మెసేజ్ ఇచ్చారు. ఇక సిట్ అధికారులకు తాను అన్ని రకాలుగా సహకరించాలని, ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా జరిగింది అని కూడా చెప్పి తరుణ్ వెళ్ళిపోయారు. మొత్తం మీద గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా వాళ్ల వంతుగా సిట్ అధికారులకు సహకరిస్తున్న వాతావరణమే కనిపిస్తోంది.